నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, స్నేహాలు చిన్నప్పటి నుంచి మనం మంచి స్నేహితులతో ఉండాలి. స్నేహం అంటే ఇలా చేయాలి. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉండాలి. ఇది కదా పిల్లలకి నేర్పిస్తాం. పెరిగి పెద్దయిపోయినాక అంటే ఎవరి జీవితంలో వాళ్ళు స్థిరపడిన తరువాత ఈ స్నేహాలు అనేది ఎంతవరకు ఉండాలి రమగారు? అంటే ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక అమ్మాయి అబ్బాయి తీసుకుందాం. అబ్బాయికి పెళ్ళైపోయింది, అమ్మాయికి పెళ్ళైపోయింది. కానీ ఒకరి లైఫ్లో ఇంకొకళ్ళు, ఒకరి జీవితం మీద ఇంకొకరి ప్రభావం ఎంతవరకు ఉండాలి? అసలు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇప్పుడు అతని జీవితం అతనిది, ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయిది కదా. ఏ ఏ విషయాల్లో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉండాలి? అన్నిట్లోనూ ఉండొచ్చు కానీ అన్నిట్లలోనూ ఉండకూడదు. వేటిల్లో ఉండకూడదు? ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి జయ? మానవ సంబంధాలు సాధారణంగా వ్యాపార బంధాలుగా ఉంటాయి. బార్టర్ సిస్టమే కదా. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. నువ్వు నాతో ప్రేమగా ఉండు, నేను నీతో ప్రేమగా ఉంటా. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. స్నేహాల్లో ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి. వాడు ఏం హెల్ప్ చేయడు, వాడికి ఏం తెలియదు. కానీ ఫ్రెండ్ పాప మనవాడు మన ఫ్రెండ్ కదా అని సహాయం చేస్తారు, వెనకాల పెట్టుకుని తిరుగుతారు. వాడు సరిగ్గా చదవపోయినా హెల్ప్ చేసైనా పాస్ చేయించాలని చూస్తారు. మనకి ఏదైనా ఒక మంచి చోట వస్తే మన ఫ్రెండ్ కూడా అక్కడ వాడు మనంత బ్రైట్ కాపోయినా హెల్ప్ చేసైనా మనం ఒక చోట వాళ్ళం కదా, ఒక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా, స్నేహంతో చేస్తారు. పెళ్లి సంబంధాలు కుదురుస్తారు, స్నేహాలతోటి కుదురుస్తారు. అవును, మా ఫ్రెండ్ ఉన్నాడు, కొంచెం నిదానస్తుడు అని చెప్పి సంబంధాలు కుదుర్చేస్తారు. లేదా మా ఫ్రెండ్ ఉంది, మనకు తెలియదు, మా క్లాస్మేట్. ఇప్పుడు ఇది వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు స్నేహాలు, ఇప్పుడు మగ స్నేహాలైనాయి. అవును. ఇటీవల కాలంలో మనం చూస్తున్నది ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయితే మొగుళ్ళని ఒకళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసే ధోరణి ఒకటి కనపడుతోంది. కథల్లో కనిపిస్తాయి మనకి. స్నేహితురాలి భర్తతోటి అని, నా ఫ్రెండ్ తాలూకు బాయ్ ఫ్రెండ్ని నేను ఎక్స్‌ప్లాయిట్ చేయటం అనేవి కూడా కనపడతాయి. ఇప్పుడు కథల్లో బాగా కనిపించేవి ఇప్పుడు నిజ జీవితాల్లో కూడా అవి కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళా ఆడపిల్లలు అమ్మాయిలైతే ఇట్లా, అబ్బాయిలైతే ఫ్రెండ్ భార్యని ఎక్స్‌ప్లాయిట్ చేయటం. ఇదివరకు అదేదో సినిమాటిక్ వ్యవహారంగా ఉండేది, ఇప్పుడు మనం న్యూస్ల్లో చూస్తున్నాం. అన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది, న్యూస్ల్లో కనబడుతుంది. ఇదేంటంటే ఒక హద్దు లేని వ్యవహారం అనమాట అది. ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇళ్లలో ఒకళ్ళకి వెళ్తే పర్వాలేదు, బెడ్రూముల్లో కూడా వెళ్ళిపోతే ఇట్లా విచ్చలవిడితనం కదా. కదా, విచ్చలవిడితనమే కదా. కంట్రోల్ లేదు నీకు. నిజ జీవితాన్ని, మన వైవాహిక జీవితాన్ని, ఫ్రెండ్స్ని సెపరేట్గా ఉంచుకోవాలి. ఎస్, దీనివల్ల నీ వివాహ బంధమే కాదు, నీ స్పౌస్ కూడా ఏమి ఇబ్బందుల్లో పడకుండా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి, నేను అనుకుంటే ఎట్లా? పెళ్లి చేసుకున్నాక నేను కాదు కదా, నువ్వు కాదు, డబుల్ కదా, జంట. ఈ జంటలో నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటావు? అమ్మాయికి ఏదో ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, లేదా అబ్బాయికి ఇంపార్టెన్స్. అవునవును. మనం కలిసి ఉండటానికి ఫ్రెండ్స్ గమ్ అవ్వాలి కానీ ఫ్రెండ్సే బబుల్ గమ్ములాగా మధ్యలోకి రాకూడదు. బాగా చెప్పారు. అంతే. మన స్నేహాలు మనం ఏదైనా మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే ఫ్రెండ్స్ దగ్గరుండి అలా సెట్ చేసేవి మనం ఎన్ని చూస్తాం. అవును, స్నేహితులు మాట్లాడి కాదు, వాడి కాంప్రమైజ్ చేసేవాళ్ళు అలా స్నేహితులు మాట్లాడి కాంప్రమైజ్ చేసేవి ఎన్ని చూస్తున్నామో, స్నేహితుల ఇంటర్ఫియరెన్స్ తోటే ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోతున్నవి కూడా చూస్తున్నాం జయ. ఇప్పుడు అవి కూడా కనపడుతున్నాయి. ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉండటంతో ప్రతి విషయము వాళ్ళతో షేర్ చేసే ఒక పద్ధతి వచ్చేసింది. ఎప్పటి వరకు అది? కొంతవరకే. నీ జీవితంలో భాగస్వామి అంటూ ఒకళ్ళు ప్రవేశించాక ఇంకా నువ్వు ఫ్రెండ్స్తో షేరింగ్ తగ్గించాలి. అసలు ఫ్యామిలీ మెంబర్స్ తోనే అన్ని షేర్ చేసుకోవద్దు అంటాం పెళ్ళైన తర్వాత. అవును కదా రమ్మగారు, అదే కదా చెప్తారు మనకి. అవును. నీకు ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన స్నేహితులు భార్యాభర్త, నీకు ప్రకృతి కుదిర్చిన ఫ్రెండ్షిప్ ఇది. అవును. అక్కడెక్కడో అమ్మాయి, ఇక్కడెక్కడో అబ్బాయి, వీళ్ళిద్దరినీ కలిపాం. లేదా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, లేదా పెద్దవాళ్ళు కుదిర్చారు, మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నువ్వు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలి కానీ నా ఫ్రెండ్స్తో నిన్ను, నీ ఫ్రెండ్స్తో నువ్వు, లేదా నా ఫ్రెండ్ ఎప్పుడు మన దాంట్లోకి వాడు ఇంటర్ఫియర్ అవుతాడు, లేదా నీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుంది. ఎంత ఇబ్బంది కదా రమ్మగారు. ఇప్పుడు ఇద్దరు అలాంటి వాళ్ళే అనుకో జయ, ఇద్దరు అలాగే ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ హద్దుల్లో ఉన్నారనుకో, ఏ ప్రాబ్లము లేదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నారు. వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవుతారు, అతని ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవుతారు, మీరంతా కలిసి ఒక గుంపుగా పోతారు, సమస్య లేదు అక్కడ. అదే కనుక నీ స్పౌస్ పక్కన ఉన్న వాళ్ళు కనుక నీ ఫ్రెండ్స్ ఇంటర్ఫియరెన్స్ని, లేదా నువ్వు అన్నీ నీ ఫ్రెండ్స్తో షేర్ చేయటాన్ని, మీ జీవితంలోకి వాళ్ళ చొరబాటుని వాళ్ళు సహించకపోతే గనక
నువ్వు నీ ఫ్రెండ్షిప్ని తగ్గించుకోవాలి. ఈ అమ్మాయి ముందు రాలేదు, వాళ్ళు ముందు వచ్చారని ఆహా. బెదవ కబుర్లు చెప్పకూడదు. ఇదే రేజ్ అవుతుంది రమ్మగారు. ఆ, వాళ్ళు నాకు నీకన్నా ముందు నుంచి వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్ ఉంది, నిన్న కాక మొన్న వచ్చో నీ మాట ఏంటి వినేది? అవును, కానీ ఆ ఫ్రెండ్ పెళ్ళాం కాదు కదా, కాదు కదా. కాదు కదా. మాకు కూడా ఒకటి సంఘటన జరుగుతూ ఉండేది. డాక్టర్ గారి సంగతి అంటుంటారు, ఏ అబ్బాయి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి తెలిస్తే ఏమిటి, ఆయన మొగుడుగా ఎలా ఉంటాడో పెళ్ళానికే కదా తెలిసేది. అంతే కదా రమ్మగారు. మొగుడు పెళ్ళాలంటే ఈ ఈ కనెక్షన్ వీడికి ఎవరితోటి లేదు. ఇంకా ఆ, ఎవరితోటైనా ఫిజికల్ రిలేషన్స్ ఉంటాయి, బట్ మ్యారిటల్ రిలేషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం కదా. కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రమే ఉంటుంది కదండి. ఉండేది కదా. ఈ మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది ఇది ముఖ్యం. నీకు ఫ్రెండ్సే కావాలంటే వాళ్ళతోటి తగలబడు, నువ్వు పెళ్ళి ఎందుకు, పేరెంటం ఎందుకు, అలా కాదు. ఫ్రెండ్స్ కావాలి, పెళ్ళి కావాలంటే పెళ్ళికి అంటే ప్రముఖ స్థానం ఇచ్చి ఫ్రెండ్స్ని నీతో ఉంచుకో. సమాజం కోసం పెళ్లి కావాలి, ఒకటి ఉండాలి పక్కన, నువ్వు షేర్ చేసుకోవటానికి ఇంకొకళ్ళు ఉండాలి. అదేలాగా అది ఎలాగ ఇప్పుడు నీ కష్టం కదా. ఫ్రెండ్స్ కూడా అలా చేస్తే వాళ్ళ స్పౌస్ ఒప్పుకోకపోతే, ఆ, వాళ్ళు ఒప్పుకోకపోతే ఇందులో ఎలా అంటే, ఇప్పుడు నేను ఒకడు జ్వరపడుతున్నాడు, రెండో వాళ్ళైనా ఆగాలి కదా కనీసం. వీడు అన్ని తనకు షేర్ చేస్తాడు, అరే మీ ఆవిడ ఏం ఫీల్ అవుతుందో, ఆ, ఆ అమ్మాయి వద్దంటుంది, ఆ అమ్మాయికి నచ్చకపోవచ్చు అని వీళ్ళైనా తగ్గాలి. అవతలున్నది ఒక అమ్మాయే కాబట్టి అర్థం చేసుకోవాలి కదా కనీసం. అర్థం చేసుకోవాలి. అలాగే సెల్ఫిష్ పీపుల్ ప్రజలు ఎట్లా ఉన్నారు, మంది అయిపోతే చాలు, అసలు చుట్టుపక్కల చూడడం మానేసాం మనం. అవును, అవును. నేను 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 ఈ నేను తోటి మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు పడతారు కదా, అవునా. ఒక మానసిక జాడ్యం కాదు, నువ్వు పెళ్లి చేసుకుని ఆ భార్యకో భర్తకో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు వేరే వాళ్ళకే థర్డ్ ఇంపార్టెన్స్ పర్సన్స్ తో ఇస్తే ఉంటే మరి అది విడాకులకి దారి తీదా? వాళ్ళ ఏడుపు వాళ్ళ ఏడుపు ఎంత బాధ కదా రమ్మగారు. ఆ పెళ్లి చేసుకున్నాక ఇక ఈ బంధంలో ఉండలేక వీళ్ళ అవతల వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ సహించలేక, ఇప్పుడు ఫ్యామిలీ అనుకోజయ్య, అమ్మా నాన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి 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 అని చెప్తాం. అవును. ఫ్రెండ్స్ అమ్మా నాన్నలు కాదు, ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సే. స్నేహం స్నేహం అంతవరకే కదా ఉండాలి. అంతవరకే కదా. వాళ్ళకి బ్లడ్ రిలేషన్ కానీ బాధ్యత కానీ ఉండదు, మనసుకు సంబంధించిన వ్యవహారం. ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, అలవాటు. తర్వాత ఫ్రెండ్షిప్ అంటే ఇంకొక విషయం రమ్మగారు, పిల్లలు కూడా ఒకళ్ళని చూస్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి వాళ్ళతోటే మాట్లాడుకుంటారు, రాత్రి పడుకునే వరకు వాళ్ళతోనేనండి. అబ్బాయి అబ్బాయి అయినా అయి ఉండొచ్చు, అమ్మాయి అమ్మాయినో, లేకపోతే ఇటు అటు మారినా కూడా ఒక్క మనిషితోనే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం మాటలుంటాయో నాకు అర్థం. నేను చూశాను రమ్మగారు, లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఫోన్లో వాళ్ళతోనే. ఇంట్లో వాళ్ళు కూడా తెగ గొప్పగా చెప్పుకుంటారండి, వాడే చేశాడులే, వాడితో వీడు మాట్లాడుతున్నాడు, ఇంకెవరితో మాట్లాడతాడు. ఇప్పుడు రేపొద్దున పెళ్ళైనా కూడా వాడు ఇదే పని కదా చేస్తాడు, దాన్ని పక్కన పెట్టి వాడితోనే మాట్లాడతాడు. అది ఎంకరేజ్ చేయకూడదు కదండి. ఎంకరేజ్ చేయకూడదు అంటే నువ్వు ఇద్దరు ముగ్గురితో ఫ్రెండ్షిప్ చేయని ఎలా చెప్తాను జయ? చిన్నప్పుడు చెప్పొద్దా? పిల్లలకి 4-5 ఫ్రెండ్స్ వద్దా? ఒక్కళ్ళే ఫ్రెండ్ ఉంటారా? ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఎట్లా రమ్మగారు? ఇప్పుడు నువ్వు ఒక్కడితోనే లెగిచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడితోనే వాగి 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 పెళ్ళైనా కూడా అదే కదా సమస్య. అంటే ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ నలుగురితోటి మాట్లాడుతూ ఉండాలని చెప్పాలి. అది అదన్నా నేర్పించాలి. అందరితో గొప్ప విషయం అయితే కాదు కదా. కాదు, అది గొప్ప విషయం అనుకోవడానికి లేదు. వాళ్ళు ఏందే వీళ్ళు ఉండలేని పరిస్థితి వస్తుంది, అదో గోల వచ్చేసింది. అబ్సెషన్ వాళ్ళే అలవాటైపోయి పొద్దుల సమానం వాళ్ళతోటే మాట్లాడుతూ ఉండి ఇంకా పేరెంట్స్ ఫిక్స్ అయిపోతారనమాట, వీడు వాడితోనే మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళతోనే మాట్లాడుతోంది అనేది. అలా కలిసి ఉన్నా కూడా చిరాకే, చాలా కదండి, చాలా చిరాకే. అబ్బో, మేము ఎవరిదో పెళ్ళికి వెళ్ళాము, పెళ్లిలో ఇద్దరు పెళ్లి కూతురుకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళిద్దరు కలిసే చదువుకున్నారట. ఆ అమ్మాయి దగ్గర నుంచి పెళ్లి కొడుకు ఈ పిల్లని లాక్కెళ్తున్నట్టుగా ఒక ఫోటో కూడా తీసుకున్నారు వాళ్ళు. నా నుంచి సెపరేట్ అయిపోతుంది నా ఫ్రెండ్. ఓరి వీళ్ళ వేషాలు అనుకున్నాం మేము. ఫోటో తీసి పిచ్చ పలు రకాలే. స్నేహమే ఇది. దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకోపోతే ఎట్లా అండి? మెచ్యూరిటీ ఇప్పుడు పెరిగిన కొద్ది మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ రాలేదనే ఏది ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచకపోవటము. అవునండి. పెళ్లి చేసుకుంటుంది పిల్ల, అమ్మా నాన్నని వదిలేసి వెళ్తుంది, అది కాదుట. ఫ్రెండ్ వెక్కెక్కి ఏడవటం. పిల్ల ఏడ్చింది కూడా ఆ పెళ్లిలో. ఆశ్చర్యపోయాను నేను, ఊరిని దుంపదేగా ఇదేవిడు మరీ విచిత్రంగా ఉన్నారు వీళ్ళు అని. అట్లా ఓవర్ యాక్షన్. చూడండి రమ్మగారు, ఫన్నీగా ఉన్నంత వరకు ఫన్నీగా ఉంటుందండి. అది పిచ్చి కింద ప్రబలుతుంది కదా. కాపురాలు పాడు చేస్తారు జయ. అట్లా కూడా కాపురాలు పాడు చేసేస్తారు, వాళ్ళని మొగుళ్ళతో సరిగ్గా ఉండనివ్వరు.
కాదు రమ్మగారు, ఇలాంటి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకొని వింటారా రమ్మగారు? వింటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. అబ్సెషన్ అదొక పిచ్చ. అది స్నేహం అనద్దు దాన్ని. పిచ్చ కింద ఉంది. ఈ పిచ్చని తగ్గించుకోండి. లేకపోతే క్రమంగా మీరు ఇంకా ఇప్పుడు నువ్వు చెప్తావు నీ ఫ్రెండ్కి, దానికి నీకంటే అధికులు ఎవరో ఒకళ్ళు తగులుతారు. అది అటు వెళ్ళంగానే నువ్వేమవుతావు? మీరు చెప్పారు చూడండి ఇందాక, అదే మొదలైతే అంతే పెరిగి పెద్దది. కాబట్టి పిచ్చలు తగ్గించుకోండి. స్నేహాలని స్నేహబంధంగా ఉంచి వైవాహిక బంధాన్ని వైవాహిక బంధంగా గౌరవించండి. దాన్ని కలపకండి. మీ స్నేహం వల్ల మీ వైవాహిక జీవితం ఇబ్బంది పడుతుంటే ఆ పని చేయకూడదు. ఆ స్నేహితుల్ని ఉంచుకోండి, తగ్గించుకోండి. స్నేహం ఉంచుకోవాలి, వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలి. తేడా లేదు, చాలా ఉందండి. స్నేహబంధాన్ని నిలబెట్టుకోకలు అదే నుంచి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు, ఉండకేం చేస్తుంది? కొత్తగా వచ్చింది కదా వివాహం. అవును, ఇది నీకు లైఫ్ లాంగ్ ఉండవలసింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాగా 70 ఏళ్ళు వచ్చేదాకా స్నేహంగా ఉండేవాళ్ళని మనం చూడమా? చాలా మంది కనిపిస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఫ్యామిలీ ఇష్యూస్లో వాళ్ళ చొరబాటు ఉండదు. అవును, టచ్ ఉంటుంది, ఇంటర్ఫియరెన్స్ ఉండదు. మీకు తేడా తెలుస్తోంది కదా? అవునవును. మన సంగతులన్నీ వాళ్ళకి తెలిసి ఉండటం వేరు, వాళ్ళు చొరబడటం వేరు. అది మీ వరకు అంటే ఒక ఎత్తు, వచ్చిన వాళ్ళ మీద కూడా వాళ్ళ ప్రభావం చూపిస్తామంటే ఎట్లా? మీ వరకు ఉన్నా కూడా మీరు సలహా సంప్రదింపు వరకు చేసుకోవాలి తప్పిస్తే మీరేం చేయాలో వాళ్ళు చెప్పకూడదు. కరెక్ట్. భార్యాభర్త మన వివాహ బంధం గురించి మనమే మాట్లాడుకోవాలి. కొన్ని వింటూనే ఉంటాను జయ, ఇవి కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే నేను అనుకుంటే కుర్రాళ్ళకో ఆ పిల్లకో ఆడపిల్లలకో పిచ్చ. బేసిక్ థియరీస్ మీద సరైన అవగాహన లేకపోవటం. నేను చెప్తున్నాను కదా అమ్మగారు, ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయటం తెలుసండి. వీడికి వాడే ఫ్రెండ్, వీడికి అమ్మాయే ఫ్రెండ్, ఇంకెవరితో మాట్లాడతాడు, దాంతోనే మాట్లాడుకుంటున్నాడు. అలా చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేసరికి ఓకే, ఇంకా నాకు ఫ్రెండ్ అంటే అదే ప్రాణం, అంటే ఇంకా తనే. ఏం జరిగినా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా అన్నిటికీ వీళ్ళే ఓవర్ యాక్షన్. అంతే, సినిమాటిక్ గా. అవునండి, సినిమాటిక్ ఓవర్ యాక్షన్లు కూడా కాస్త అవి తగ్గించుకుంటే బాగుంటుంది. అవతల వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. మన స్నేహం ఇతరుల జీవితానికి ఇబ్బంది కాకూడదు. ఆలోచించి ప్రవర్తించాలి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.